నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. సత్యసాయి జిల్లా మహానాడు వేదికకి చేసేటువంటి యావత్ జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ 44వ వసంతం జరుపుకుంటున్నాం. ఈ నెల 27, 28, 29 ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజునే మనం అందరూ ఆలోచన విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పు తీసుకురమ్మంటున్నాం. ఎందుకంటే 3వ శకం 3వ తరం రాజకీయానికి నాంది పలికినాం మనం. నారా లోకేష్ గారి నాయకత్వంలో బహుశా మనమందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భవిష్యత్తులో. ఆయన ఆలోచనకు అనుగుణంగా, సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా, సమకాలీన రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎత్తుగడలకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని, వ్యూహాన్ని మార్చుకునేటువంటి క్రమంలోనే ఎక్కడైనా ఒకరు ఇద్దరు నాయకులు తీసుకుంటే వాళ్ళని మీరు పొద్దుతిరుగుడు పుల్లుగా అభివర్ణించండి. మనతో పాటు మన సిద్ధాంతాన్ని నమ్మి బయటకు వచ్చేటువంటి వాళ్ళని ఆదరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎవరైనా వాళ్ళతో సంబంధాలు కొనసాగుతూ అధికారంలో ఉన్నామని మన దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి, రాజకీయ అవసరాలు తీసుకొని వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీసుకునేటువంటి క్రమంలో వస్తే వాళ్ళని నిరంతరం నిఘా నేత్రంతో కనిపెడుతూనే ఉంటా. వాళ్ళని ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాను. ఈ పార్టీలో కుటుంబ సభ్యుడైనందుకు కూడా సగర్వంగా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాటి నాయకుల దగ్గర ఓనామాలు దిద్దుకున్నామని చెప్పేసి ఆలోచనతో నిత్యం గర్వపడుతూనే ఉంటాం. మేము భవిష్యత్తులో మరియు నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి కూడా ఒక స్ఫూర్తి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారితో వచ్చిందో అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు మాకు ఒక తరం మారింది, వయసు మారిందని ఆలోచన లేకుండా నిరంతరం నూతన యువరంగా ఆలోచన చేసేటువంటి ఒక తత్వం నేర్పిస్తున్నటువంటి ఒక యూనివర్సిటీ, ఒక రాజకీయ యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యకర్తల సంక్షేమాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసే భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కూడా ఒక కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పార్టీ ఉందా? ఏ పార్టీ అయినా కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ రక్తాలు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పేరు మీద సేవలు చేసేటువంటి రాజకీయ పార్టీ ఒక్కటైనా మొదట ఎక్కడైనా భారతదేశ చిత్రపటంలో కనపడుతుందా? మరి కార్యకర్తల గురించి ఇంత నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వంలో మనమందరూ సభ్యులైనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా మాకు కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ పార్టీలో సభ్యులైనందుకు సగర్వంగా మళ్ళీ ఒకసారి మీ ముందు తలెత్తుకొని మాట్లాడుతున్నందుకు గాను మన నాయకత్వమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, కార్యకర్తల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి మీ అందరి తరఫున, మనందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే కార్యకర్తల సంక్షేమం కోసం తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం,
జై చంద్రబాబు అన్నటువంటి పండుగ ఇది. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక వేడి మీదకి వచ్చి గతంలో ఎక్కడ మొదలు పెట్టున్నాం, ఏ రకంగా మన ప్రస్థానం ఇక్కడి దాకా వచ్చింది, భవిష్యత్తు దిశానిర్దేశం ఏంటని ఆలోచన చేసుకునేడానికి ఒక వేదికే మహానాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి అంశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ బలం బలహీనత రెండు కూడా కార్యకర్తలే అనే ఒక ఆలోచనతో అంశం గాను నిజంగా జిల్లా తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజు మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు, కొన్ని కుటుంబాలకు పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని పేదవాడికి, చదువుకున్నటువంటి వాళ్ళకు, యువతకు అప్పచెప్పేసి ఏ రకంగా రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కుటుంబాలను కూడా రాజకీయంలో కానీ లేదంటే అధికారంలో కానీ భాగస్వామ్యం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మేము ఎప్పుడు కూడా ఆ నాయకత్వాన్ని చూడాలి, ఎందుకంటే మేము కూడా పిల్లలను చదువుకుంటున్నాం ఆ రోజులో. కానీ ఆ రోజులో చదువుకున్నటువంటి రోజుల్లోనే ఈ విప్లవం అనేది ప్రతి గ్రామాన 90 రోజుల్లోనే పాకి అధికార పీఠాన్ని కైకొన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. నాయకత్వం అంటే ఏదో గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్త కూడా పరిచయం చేసిండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నాయకత్వ లక్షణాలు ఏ రకంగా ఉండాలో పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఒక శకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంతింతాయి ఒడ్డునింతాయి అనే విధంగా కార్యకర్తలే పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి బలం అని చెప్పేసి గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా మార్పు చెందింది, రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు మనం మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా, ఎన్ని గాలివాడలు వచ్చినా కూడా, ఎంతటి సంక్షోభంలో కూడా నిలదొక్కుని మళ్ళీ నిరూపించుకొని స్థాయికి ఎదిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా రూపాంతరం చెందిందనే వాస్తవాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున 2 నడుస్తామని రోజుల నుంచి పొద్దుతిరుగుడు పూలు అనేది, పొద్దుతిరుగుడు పూలు నిన్న మొన్న ట్రెండ్ కాదు. మామూలుగా కేశవన్న ఇది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనంతపురంలో ఇదే మహానాడు వేదిక మీదనే ఒకసారి ప్రస్తావించినారు. కానీ ఆ రోజున క్యాచ్ అవ్వాలి, ట్రెండ్ అవ్వాలి, ఈ రోజు ట్రెండ్ అవుతుంది. ఈ రోజున పొద్దుతున్నట్టు గురించి మాకందరికీ కూడా బాధపడి బలిపసుకునేటువంటి మాకు బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉంది. వేదిక ఉన్నటువంటి అందరు నాయకులకు కూడా మామూలుగా మేము గ్రహించుకున్నది ఒకటే, కార్యకర్తలకు కూడా కార్యకర్తలు కానీ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎక్కడైనా ఒక బూత్ లో పదే నేనైతే 5 ఎన్నికల్లో పోటీ చేసిన, 5 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి బూత్ లో కూడా మాకున్న బలమేందో బలహీనత ఏందో తెలుసు. గత ఎన్నికలప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే, ఎక్కడ ఏ బూతులు అయితే మనకు బలం లేదు, కానీ నికాసైనటువంటి కార్యకర్త, నిరంతరం జెండా వస్తున్నటువంటి కార్యకర్త మాత్రం ఉన్నాడు అక్కడ. అతని బలం సరిపోలేదు, అందుకే బలాన్ని తెచ్చుకున్నాం. గతంలో ఏ కార్యకర్త జెండా వచ్చినాడో ఆ కార్యకర్తని ఇప్పటికి కూడా గుండెల నిండా నింపుకొని గౌరవిస్తున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ నిబద్ధత చూస్తూ, వాళ్ళ ఆలోచన విధానాన్ని చూస్తూ, వాళ్ళ నాయకత్వ పటిమను చూస్తూ ఇవ్వాల్సినటువంటి స్థాయిలో వాళ్ళకు సగౌరవం ఇస్తున్నటువంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కార్యకర్తలు కూడా మీరు ఆలోచన చేయండి. ఎవరు రాకూడదు, మనమే ఉన్నామంటే మన బలం పెరగదు. ఎప్పటికప్పుడు నిరంతరం కొత్త బలాన్ని పుట్టిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా క్షేత్రస్థాయి, బూత్ స్థాయి నుంచి కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే నాయకత్వం వరకు కూడా ఆలోచన విధానం అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం అనేది నన్నే ఒక కేస్ స్టడీగా మీరందరూ గమనించుకోమంటున్నా. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ఏ మాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చున్నాం, చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు తీసుకొచ్చిన మేము ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మాకున్నటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు, ఇబ్బందులు అంతా ఇంత కాదు.
ఆ రోజుల్లో మమ్మల్ని వెంటుండి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏమాత్రం రాజకీయంగా అనుభవం లేనటువంటి ఆలోచన లేనటువంటి నాకు ఆ రోజున ఆమె మహిళగా బిడ్డలుగా పడుకునేటువంటి ఒక కార్యక్రమం పరిటాల సుంట గారు ఆ రోజు ఇంట్లో కూర్చొని ప్రసాద్ జనరల్ సెక్రటరీ చేయాలని మొండి పట్టుబట్టి పార్టీలను కూడా ఒప్పించి చేసినటువంటి ఘనత ఆమె తప్పుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి కులం ఉన్నటువంటి ఏ కార్యకర్తనైనా ఏ స్థాయికైనా తీసుకుపోతారనడానికి నేనే ఒక ఉదాహరణ మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంతటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు, ఇంతటి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం, కార్యకర్తల పట్ల నిబద్ధత ఉండే రకంగా నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి తత్వం కానీ ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఎవరికి ఉన్నాయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సొంతం. ఈ రోజుల్లో దాన్ని మరింత మెరుగుదిద్దుతూ ఈ రోజున కార్యకర్తల సంక్షేమం కావచ్చు, వాళ్ళ సంక్షోభాల నుంచి బయటపడేసేటువంటి విధానాలు కావచ్చు, నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయక